చేతిలో పెట్టారు, 30 గ్రాములు మీ చేతిలో పెట్టుకున్నారు. వాస్తవం మీకు, వాచిపోతుంది మా సార్. వాస్తు పాటించగానే ఈయనకంటే ముందున్న కమిషనర్ ఏమయ్యాడు? పెరల్లో సెల్యూట్ చేస్తూ సీఎం కంట్లో పడిచారు సార్. సెల్యూట్ నేర్చుకోమని 6 నెలలు సస్పెండ్ చేశారు సార్. తెలుసు కదా. ముందు మీరు ఎక్కడ పెట్టారో తెలుసుకోండి సార్. తెలిసిపోయింది రో. ఎక్కడ సార్? అరే మనలో మాట తూర్పేటు అట్ట చూస్తావేంద్రా? తూర్పేట అని అడుగుతున్నాను. ఓ పని చేయండి సార్, మీరు ఇది పట్టుకోండి సార్. నాకు పని చెప్తావేరా? మెల్లగా సార్. జాగ్రత్త. తూర్పు పడమర ఎదురెదురు. తూర్పేట చూడమంటే పాటలు పడతావేరా? 350 కిలోలు చేతులు పెట్టి. మరి అదే వాచిపోవడం అంటే. మీరున్నది తూర్పు సార్. అయితే ఇంకే ఇక్కడనే పెడదాం. మీరు వదిలేండిరా. ఏంటయ్యా ఏదో సౌండ్ వచ్చినట్టుంది? అబ్బే ఏం లేదమ్మా, సామాన్లన్నీ వాస్తు ప్రకారం సర్దామన్న ఆనందంలో అరిచారంతే. ఇల్లంతా చక్కగా సర్దారు. అమ్మా తీసుకోండి. అలాగే సార్. అందుకే వచ్చేటప్పుడు స్నానం చేసి రండి అని చెప్పేది. బస్ స్టాండింగ్ లో యాప్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు. మేము లేబర్ వాళ్ళం కాదమ్మా, పోలీసు వాళ్ళం. అవునమ్మా, ఈయన మా సీఏ గారు సార్. నమస్కారం. మీకేనమ్మా తెంచరా? మీరీ పనులు చేయడం ఏంటి? మీకు ఇబ్బందిగా ఉందేమో కానీ మాకేం కొత్త కాదమ్మా. మమ్మల్ని స్టేషన్లో డ్యూటీ చేయనిత్తగా. మీకు సాయంత్రం డ్రిల్లు తప్పదు. అయ్యగారికి మర్చిపోకుండా మా గురించి కొంచెం గుర్తు చేయండమ్మా. ఇంట్లో ఏ పని కావాలన్నా మేము చేసి పెడతాం. చూసారా హోమ్ డిపార్ట్మెంట్ ని ఎలా పడగొట్టేశాను? ఇంకేం చేయగలరు మీరు? ఏంట్రో ఏదో సౌండ్ వచ్చింది అక్కడ సార్. వారు మీ తాతగారమ్మా? అయ్యో కాదంకుల్, త్యాగరాజస్వామి గొప్ప వాగ్గేయకారులు. ఓహో, మీరు సంగీతం నేర్చుకుంటోంది వారి దగ్గరనేనమ్మా? ఏంటంకుల్, ఎప్పుడో 19వ శతాబ్దంలో ఉండేవారు. మొన్న రవీంద్ర భారతిలో సేమ్ ఇటువంటి ఆయన కచేరీ ఇస్తా ఉంటే మేము బందోబస్తు కూడా వెళ్ళామమ్మా. అందుకనే సరిగ్గా పోల్చుకోలేకపోయాను. ఆయన ఎవరు? ఆయన విశ్వనాథ్ శాస్త్రి గారు అని గొప్ప సంగీత విద్వాంసుడు. చాలా బాగా పాడతాడు. విశ్వనాథ్ శాస్త్రి గారు మీకు తెలుసా అంకుల్? తెలుసా ఏంటమ్మా, కావాలంటే మిమ్మల్ని పరిచయం కూడా చేస్తాను. నాకు ఆయన దగ్గర సంగీతం నేర్చుకోవాలని ఎప్పటి నుంచో కోరిక అంకుల్. నేర్చుకోమా. డాడీ. మీరు సార్ నేను ఈ ఏరియా సీఎన్ సార్, వీళ్ళేవో నా స్టాఫ్ సార్. మీరు వైజాగ్ నుంచి ఫోన్ చేసింది నాకే సార్. ఇల్లు మొత్తం సర్దావు సార్ వాస్తు ప్రకారంగా. మీ సిన్సియారిటీ ఇక్కడ కాదు, డ్యూటీలో చూపించండి. ప్రమోషన్ ఇస్తాను. ఉంటాం సార్. కమ్, హౌ డు యు లైక్ దిస్ ప్లేస్? చాలా బాగుంది డాడీ. రియల్లీ? ఎందుకు నవ్వుతున్నారు? నా ప్రమోషన్ మిస్ అయిపోయిందనా? అదిగా సార్, ఇన్నాళ్ళకి మన క్రిమినల్ ఏసీపీ గారిని డ్రిల్ ఆడిచ్చే పోలీస్ కమిషనర్ వచ్చాడు సార్. మీరు కూడా సంతోషపడండి. ఆడి సంగతి నీకు తెలియదు. ఆడు మనకు తెలియకుండా మన శాలరీ సర్టిఫికెట్ల మీద లోన్ తీసుకున్నాడు. ఇటువంటి వాళ్ళ చేత క్లబ్ లో క్యాబరే ఆడిస్తాడు. స్టాప్ స్టాప్ ది జీప్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అంకుల్. పొద్దున్నే లేచి ఎవరితో మంచి మొహమే చూసుంటారు. బహుశా నాన్నగారిది అయి ఉంటుంది. ఏం జరిగింది అంకుల్ అంత హ్యాపీగా ఉన్నారు? అవునమ్మా, మరి లేకపోతే ఈ రోజుల్లో పోయిన వస్తువు దొరకడం అంటే మాటలా అమ్మా? దొంగలైతే పట్టుకోగలం గాని. దొంగలా? అవునమ్మా, అప్పటికి కర్తవ్య నిర్వహణలో ప్రాణాల సైతం లెక్క చేసేవాడిని కాదు కాబట్టి ఆ ఇద్దరిని పట్టుకోగలిగాను. ఇద్దరా? అవునమ్మా, నీకు తెలీదా? మీ ఇంట్లో డైమండ్ నెక్లెస్ కొట్టేసింది ఒకరు కాదు, ఇద్దరు. రండమ్మా చూడండి, వీళ్ళే ఆ దొంగలు. రే ఏంట్రా పెద్ద మనుషులాగా ఫేసులు అడ్డు తిప్పారు? ఇటు జరగండి. ఈ బిళ్ళప్పులకేం లోటు లేదు. చూడండి అమ్మా. వీళ్ళు కాదండి. థ్యాంక్స్ అమ్మా. వీళ్ళు కాదా? సరిగ్గా చూడండి అమ్మా. ఏంటంటే చూసేది ఏమన్నా పెళ్లి చూపులా సరిగ్గా చూసుకోవడానికి, లేకపోతే ఇంటర్వ్యూలో వచ్చి వెళ్ళిపోవడానికి? ఒక్కసారి సరిగ్గా చూడండి అమ్మా. ఓపెన్ చేయి, ఓపెన్ చేయవయ్యా. పాపం ఏదో చెంచులు కూడా నుంచి షుగర్ తగ్గడానికి జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. పాపం కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కాచిగూడ నుంచి జాగింగ్ చేసుకుంటూ వచ్చాడు. పాపం నేనేమో అమాయకుల మీద అపవాదు వేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చాను కదా. చూసారమ్మా, ఎవరు దొరకకపోతే ప్రమోషన్ కోసం దొంగలుగా మమ్మల్ని కూడా చూపిస్తారు. యాదగిరి, మీరు ఇలాగ చేస్తే మీ మీద పరువు నష్టం దావా వేస్తారు. వంశీ, చేసేదంటే మేమే వేస్తాం. ఇటు నుంచి డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళిపోదాం. వాళ్ళకి ఐడియాలు మీరిస్తారా? ఏంటి న్యూసెన్స్ అంకుల్? అమ్మా, మరొక్కసారి పరీక్షగా చూసి వీళ్ళేనని ఓకే చెప్పేసేయమ్మా. చూడండి అంకుల్, ఆ దొంగ ఎంత మందిలో ఉన్నా నేను గుర్తుపడతాను. అబ్బా ఎంత బాగున్నాయో. ఏమండి? మీకు అనుమానం అక్కర్లేదు మేడం, ఇది కట్టుకుంటే మీరు అచ్చం మొమైత్ ఖాన్ లాగే ఉంటారు. మమైత్ ఖాన్? పళ్ళు రాలగొడతాం అనుకున్నావు. మమైత్ ఖాన్ అంట. మమైత్ ఖాన్ సంసార పక్షంగా ఏ సావిత్రో సౌందర్యం అనకుండా మమైత్ ఖాన్ అంటావా?
సారీ కనకం, వాడు నోరు జారాడు. ఫోన్లేండి కుర్రాడు ఏదో ముచ్చట పడుతున్నాడు. అవునే, వాడు ముచ్చట పడతాడు, నువ్వు సరదా పడతావు, తర్వాత నేను బావిలో పడాల్సి వస్తుంది. అయినా మొగుడు ఎంత బ్యాంక్ మేనేజర్ అయితే మాత్రం లోన్ తీసుకుని బట్టలు కొనేదాన్ని నిన్నే చూశానే. ఎప్పుడో దొంగలు పడి మొత్తం దోచుకుపోతారు, అప్పుడు తిక్క కుదురుతుంది. నీది నోరా తాటిపట్ట. ఆ నోటితో అన్నారో లేదో దొంగలు వచ్చేసారు. నేను అనక ముందే వాళ్ళు వచ్చారు. అందరూ చేతులు పైకి పెట్టండి. కమాన్ త్వరగా. నీ 3 అంకెలు లెక్క పెట్టే లోపల అందరూ బట్టలు తీసి బయట పెట్టండి. అమ్మా, నేను ఎప్పుడు మీ బట్టలు కాదు. నీకు తొందర ఎక్కువ. ఏయ్ నిన్ను. నువ్వంట. కమాన్, మొత్తం బట్టలన్నీ తీసి మూట కట్టు. సెటు కౌంటర్ లో క్యాష్ అంతా తీసి సంచిలో పెట్టు. ఎవరన్నా కదిలేరంటే చంపేస్తాను. వీడప్పా గన్ను తీసుకోడేంటి చూడా. ఇదిగో అబ్బాయి, ఎత్తెత్తి చేతులు నొప్పి పెడుతున్నాయి. దించనా? మీరు ఎత్తితేనే ప్రాబ్లం. దించండి. ఎవరు కదలొద్దు. తీసుకుంటారు పుట్టిన. ఇదిగో నువ్వు తొందరగా సర్దు. క్యాష్ రెడీ. సెట్జీ ఇది కొంచెం పెట్టుకోండి. అవును, నా గన్ను ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉంది రామరామ్. సెట్జీ నన్ను కాల్చొద్దు. సెట్జీ నన్ను కాల్చొద్దు. కొంప తీసి ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తారా? రామ్ ఏంటి రామ్? పిలవగానే వచ్చేశారు. మీరు నిజంగా పోలీసులేనా? అయ్య బాబోయ్, వస్తే ఓ గొడవ రాకపోతే ఓ గొడవ. వాట్ ఎ బ్యూటీ. మేబీ ఏవి పోలేదుగా. ఎస్ఐ గారు సొల్లు తర్వాత కడుద్దురు గాని నన్ను అరెస్ట్ చేయండి. ఓ ఐఎమ్ సారీ. యు ఆర్ అండర్ అరెస్ట్. కట్ కట్ కట్. ఎస్ నేనే. కట్ 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 కట్. అరే ఏంటిది రామ్? ఇది మా మాయా టీవీ 99వ బకరా ఎపిసోడ్. కౌన్ బనేగా బకరా. మీరంతా బకరాలు అయ్యారు. మంగళవారం టెలికాస్ట్ అవుద్ది, చూడండి. అచ్చా, ఇంతకీ రామ్ నామ్? ఈయనే కల్నాయక్ గారు. ఆది, దిల్లు, ఠాగూర్, లక్ష్మీ, కృష్ణ సినిమాలు తీసింది ఈయనే. అవి తీసింది వివి వినాయక్ కదా. ఎవడన్నది? నేనే తీశాను. నా పేరేసుకోవటం ఇష్టం లేక వినాయక్ పేరేశాను. పాప జాగ్రత్త. కొంతమందిని కట్టుకుంటే సరిపోద్ది, కొంతమందిని కట్టేసుకుంటేనే కుదురుద్ది. రేపు 100 ఎపిసోడ్ చాలా తెలివిగల వాడిని బకరా చేయాలి. ఎవరిని చేస్తున్నారు సార్? ఈ ఏరియాలోనే ఓ బ్యాంక్ ఉంది. ఈ ఏరియాలో బ్యాంక్ అంటే నాదేగా. ఆ మేనేజర్ని. ఈ రింగు రాజాని ఎవ్వరూ మోసం చేయలేరు. సార్ సార్ ఏమయ్యా, ఎలా ఉన్నాను? బ్యాంకాక్ బార్ లో అటు ఇటుగా సప్లయర్ లా ఉన్నారు సార్. నోరు ముయ్యి, జలసీలొద్దమ్మా. సర్లేండి సార్, ఇటు మీద సంతకాలు పెట్టండి. ఇప్పుడు కాదు, అవన్నీ మధ్యాహ్నం తర్వాత బాబు. ఎవరన్నా కదిలారంటే కాల్చి పాడేస్తాను. డోంట్ మూవ్. వచ్చేసారు. అన్నయ్య ఆవేశపడకు. నాది ఆవేశం కాదు, మూమెంట్ వరకు బిల్డప్ ఇచ్చానంతే. అయితే ఓకే. అందరూ చేతులు పైకెత్తండి. కాళ్ళు కూడా ఎత్తండి. కాళ్ళలో ఎత్తుతారు. అది ఆళ్ళ ప్రాబ్లం, మనకెందుకు. హలో. Hey, hands up. మీ ప్రోగ్రామ్ గురించి నాకు ముందే తెలుసు. తెలుసా? అందుకే చాలా సేపటి నుంచి మీకోసమే ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ సోఫన్, బ్యాంక్ మేనేజర్. ఇంట్రడక్షన్ తర్వాత మర్యాద క్యాష్ బ్యాగ్ లో సర్దండి. ఇదిగో ఆ బ్యాగ్ తీసుకొని డబ్బు మొత్తం దండవు సర్దవయ్యా, అది కూడా చెప్పాలా? ఇదిగో మీ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకి ముందుగా తెలియదు, పైగా వీడికి కొంచెం ఇది లూజ్. థ్యాంక్స్ సార్. బొగ్గలేంటి అలా కందిపోయి? అదే లేటెస్ట్ ఫ్యాషన్. మేనేజర్ గారు కొంచెం శివాజీ గణేశన్ టైప్. ఇదిగో నా మనసులో ఉన్నదే నువ్వు చెప్పావయ్యా. సార్ ఆడు పోలీసులు ఫోన్ చేస్తున్నాడు. ఏయ్ పెట్టావయ్యా ఫోను, బుద్ధుడు అక్కర్లా. వీళ్ళు ఇటువంటి పనులు చేస్తారని ముందే ఫోన్ వైర్లు కట్ చేశా. థ్యాంక్ యూ సార్. మీ కోఆపరేషన్ చూస్తుంటే ఇది కోఆపరేటివ్ బ్యాంక్ అనిపిస్తుంది. కాదు, నేషనలైజ్డ్ బ్యాంక్. ఏంటి సార్ దొంగలు కోఆపరేట్ చేస్తున్నారు? నీకు తెలియదమ్మా, దీని వెనక పెద్ద ఆపరేషన్ ఉంది. నువ్వు కామ్గా ఉండు, నేను చెప్పినట్టు చెయ్యి. నా సొన్నది నీ చేయి. చూడండి, మీరంతా మీ దగ్గర ఉన్న క్యాష్ మొత్తం బయట పెట్టండి. లిల్లీ, నువ్వు నా డ్రాయర్లో ఉన్న 2 లక్షలు బయటికి తీ. చిచి, నాకు సిగ్గేస్తుంది సార్. నేను అన్నది టేబుల్ డ్రాయర్లో నుంచి తల్లి, నీకు ప్రతిదానికి సిగ్గాను. చూస్తావేంటయ్యా, నువ్వు వెళ్ళి ఆ డబ్బు మొత్తం ఈ బ్యాగ్లో పెట్టు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు.
ఇదిగోండి మొత్తం డబ్బు కుక్కి కుక్కి ఇందులో పెట్టాను తీసుకోండి. ట్యాక్సీ పిలిపించమంటారా? అక్కర్లేదండి, షేర్ ఆటోలో వెళ్ళిపోతాం. ఇది ఉంచండి, ఆటో ఖర్చులకు పనికి వస్తుంది. అవును, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st కి. ఓ టాటా చెప్పండి, వెళ్తా ఉంటాను. టాటా. మీకు కూడా టాటా. మీకు కూడా టాటా, see you, bye-bye. సార్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్. వెళ్ళట్లేదు, నేనే పంపించాను. పిచ్చోడా, వాళ్ళు ఇక్కడే ఎక్కడో కెమెరా పెట్టుకొని ఉంటారు. చూడు, ఇది మాయా టీవీ ప్రోగ్రామ్. నేను తప్ప మీరంతా బకరాలైపోయారు. బకరాలైంది మేం కాదు, ఆ. మీరు. అసలు మాయా టీవీ అనేది లేదు సార్. వాళ్ళు మిమ్మల్ని మాయ చేశారు సార్. అవునా? అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నీకు స్టేషన్లో పెళ్లి చేయాలి. మీరు నిజం పోలీసులేనా? ఏ నీకేమన్నా డౌటా? నిజం పోలీసులే, కన్ఫర్మ్. ఏయ్ ఇంటి తీసుకురండి. మా భుజాల మీద చేతులు వేయండి. దొంగనాళ్ళరా, నన్ను ఇక్కడ ముంచి మీరు ఎక్కడ తేలేరా? స్టాప్ 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 సార్. సార్ 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 ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. దిగండి సార్. సార్ ప్లీజ్ సార్. అయ్యో సార్ హెల్ప్ us సార్. సార్ కమిషనర్ సార్. Gabriel, idiot. Control your emotions. No more loose motions. ప్రేమికులు ఎప్పుడు భయపడి పారిపోకూడదు, ఎదురించి ధైర్యంగా నిలబడాలి. అదే నాకు తెలుసు, తెలిసింది తెలుసు. సార్ 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 విలన్స్ సార్ వీళ్ళు సార్. ఏదైనా ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడడం నాకు అలవాటు. ఒక్కడు సినిమా 12 సార్లు చూశాను. అవునా? రొటీన్ గెట్ ఇన్. సార్ సార్ థాంక్యూ సార్. లోపలికి కానిస్టేబుల్ ఫాలో మీ. వీళ్ళ దగ్గర మీరు ఎంతసేపు ఉంటారో చూస్తా. సాయంకాలం బయటకు వస్తారు కదా, అప్పుడు మీ సంగతి తెలుస్తా. పదండ్రా. థాంక్యూ సార్, మేము వెళ్తాం సార్. లోపల పెట్టిన అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. నువ్వు పోరా, చూస్తారా? చూడండి, చూసి పెట్టండి. గుడ్ ఆఫ్టర్నూన్. అమీర్పేట నుంచి అఫ్జల్గంజ్ వరకు అన్ని కిళ్ళి బంకుల్లో నాకు అకౌంట్స్ ఉన్నాయి. అది టాప్ సీక్రెట్, చెప్పకూడదు. ఎందుకంటే నేను ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని కాబట్టి. నేను ఫోన్ పెట్టేస్తాను, నువ్వు రైల్లో ఉండు. నేనే పెట్టేస్తాను, పెట్టేశాను, పెట్టేసి చెప్తాను. ఎస్, నేను పోలీస్ కమిషనర్ అనుకున్నావు కదూ? నేను ఒక సాధారణ పోలీస్ కమిషనర్ని కాదు, ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ని, అది కూడా పవర్ఫుల్ సబ్ ఇన్స్పెక్టర్. అయ్యో బాబోయ్, సూపర్ సార్. సార్ బయటికి వెళ్ళారు. గజపతి సార్, అంతా రెడీ చేశావా? చేశాను సార్. ఎవరిని అడిగి రెడీ చేశావు? మీరేగా సార్ ఫోన్లో చెప్పింది. అది ఫోన్లో. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, అంతా రెడీ చేయి. ఓకే సార్. లవర్స్ ఎస్ సార్. మీరు సార్ లవర్స్ సార్. కన్ఫర్మ్ చేస్తున్నాను. గజపతి సార్, మాలలు తీసుకురా. ఇవ్వకండి సార్. థాంక్యూ. వెయ్యి. అసలే నాకు పెళ్లి కాలేదు. మాలతి డైలాగ్ రాలేదు, నవ్వటానికి నోరొచ్చిందా? నీ సంగతి చెప్తాను. ఇవాళ ఇది రెండోసారి. వెయ్యిరా, వెయ్యిరా, వెయ్యిరా. తాళి కట్టు. సార్ ఒకే ఒక్క నిమిషం సార్. ఎంత ఇంపార్టెంట్ పనైనా సరే పెళ్లి తర్వాతే కట్టు. సార్ లేదు సార్, తనతో మాట్లాడాలి సార్. నేను అలాగే ప్లాన్ చేశాను. అటెంప్టింగ్ టు ఎస్కేప్. కట్టరా తాళి. సార్ లేదు సార్, ఒకే ఒక్క నిమిషం మాట్లాడాలి సార్. ఒక్క నిమిషం కాదు, 2 నిమిషాలు తీసుకో. 3 నిమిషాల్లో వచ్చేసి 4 నిమిషాల్లో పెళ్లి అయిపోవాలి. వెళ్ళు. సార్ థాంక్యూ సార్. వెళ్ళు. సార్ అతను అడిగింది ఒక్క నిమిషమే కదా, మీరు 2 నిమిషాలు ఇచ్చారేంటి? దీంట్లో ఏదైనా లాజిక్ ఉందా? అన్వాంటెడ్ క్వశ్చన్. అందరికీ పంచు. ఓకే సార్. ఆయన మాలేసేమంటే వేసాడేనా? 2 రోజుల తర్వాత వాళ్ళు ఎలాగో నీ శవానికి వేస్తారు. వాళ్ళకంటే ముందు నేనే సనం ఫీల్ అవుతున్నావా? చూడు, నా మాట విను, వాళ్ళకి నిజం చెప్పేద్దాం. ఏమని?
మేమిద్దరం లవర్స్ కాదు, మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, మేమిద్దరం తోడు దొంగలం, మంత్రి గారింటి నుండి కంత్రిగాడి కొంపదాకా అందరిల్లు ఇష్టానికి వాడుకున్నామని చెప్తే వదిలేస్తారనుకున్నావా? అందరిల్లు వాడుకున్నారు కదా, ఇదిగో ఇది కూడా వాడుకోండి లోపలికి తోసి వాడిలో కూర్చోబెడతారు. చూడరా, నేను అలా కూర్చుంటే బాగోదురా బంగారు. అందుకని ఇప్పుడు దండేసుకుని నీ మెడలో తాళి కట్టమంటావా? సినిమాల్లో మహేష్ బాబు త్రిషాకి, పవన్ కళ్యాణ్, ఇలియానాకి తాళి కడతారు. అలాగని వాళ్ళు మొగుడు పెళ్ళాలు అయిపోతారా? కలిసి కాపురం చేస్తున్నారా? స్టేషన్లో చేసే పెళ్లి చల్లదురో. పెళ్లి దేవాలయాల్లో రిజిస్టర్ ఆఫీస్లో చేస్తారు. స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు. అది కూడా వాడికి తెలీదు. నువ్వొక బుక్కు, వాడొక డుమాంగి. రే, ఒక్క అరగంట ఎపిసోడ్ అనుకోరా, తర్వాత తాళి తీసి పడేస్తే సరి. ప్లీజ్ 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 ప్లీజ్. తీసి పారేయడానికి ఇది మామూలు విషయం కాదు ఏంజల్. పెళ్ళంటే నా దృష్టిలో చాలా పవిత్రమైనది. అటో 7 తరాలు, ఇటో 7 తరాలు చూడాలి. జాతకాలు కలవాలి, నక్షత్రాలు చూసుకోవాలి, తాంబూలాలు మార్చుకోవాలి, ముహూర్తాలు పెట్టుకోవాలి. ఎందుకమ్మా ఈ కన్నీళ్ళు? సార్, వాడు మామూలుగా ప్లేట్ వేయడం లేదు సార్. నాకంటే బ్లేడ్ వేసేవాడు హైదరాబాద్ లో ఉన్నాడు. నో, నేను ఒప్పుకోను. ఏంటి చెప్పకుండా వచ్చేసావు? నాకంతా చెప్పేసింది కదా గజా. సార్, బాజా. సార్, కట్టరా. కడుతున్నాను సార్. సార్ సార్ 2 ముళ్ళే వేశాడు సార్. 2 ముళ్ళు సార్ అంటే 3 ముళ్ళు నేను వేయాలా? వెయ్యరా, 3 ముళ్ళు ఒకడే వేయాలరా. తరా ఒక ముడు వేస్తే అది పెళ్ళి అవుతారా, గిల్లు అవుతుంది. వెయ్యరా 3 ముళ్ళు. గ్యాబ్రియల్, గ్యాబ్రియల్ సార్ 4సారి. సార్ సార్ ఏంటమ్మా ఏం కొడుతున్నావు? సార్ గాడ్ బ్లెస్ యూ. ఓహ్ థ్యాంక్ యూ. ఓ సారీ, లాస్ట్ నైట్ ఈ గ్యాబ్రియల్ క్యాబ్ రైడర్స్కి వెళ్ళాడు. ఎప్పుడు కలిగానే ఉంటుంది కదా సార్. సార్, ఇది మీరు జరిపించిన స్పెషల్ మ్యారేజ్ సార్. నేను స్పెషల్ దోస్త్ చెప్పలేదే, ఉప్మా పెసరట్టు కదా చెప్పాను. అబ్బా అది కాదు సార్, ఇప్పుడు మీరు జరిపించింది 100వ మ్యారేజ్ సార్. ఎస్ సార్. అమ్మా అంజలి. అమ్మాయి పేరు ఏంజెల్ సార్. తెలుగులో అట్టాగంటారులేవయ్యా. అమ్మా అంజలి, అట్లనే రివర్స్ గేర్ వేసుకుని వెనక్కి రండి అమ్మా. ఇచ్చిన 500 తిరిగి అడుగుతున్నాడు చుంచు మొహంగాడు. ఇచ్చేసిపోతాను రా. ఎస్ సార్. ఇందాక ఇచ్చిన 500 రూపాయలు ఒకసారి ఇవ్వు. ఏంటి సార్, ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకుంటారు ఏంటి సార్ మీరు? మీరేమన్నా కమిషనరా? మీరు గేబ్రియల్ ది గ్రేట్ సబ్ ఇన్స్పెక్టర్ కదా సార్. అమ్మా, మీరిద్దరూ మా చీఫ్ గెస్ట్లు, మిమ్మల్ని చీప్ గా చూడలేను. మదర్ వీళ్ళే విలన్స్. ఇది సీన్ అంటే ఇలా వెరైటీగా ఉండాలి. ముందు జరగబోయే సీన్ ఆడియన్స్ అస్సలు ఊహించకూడదు. ఆడియన్స్ ఏంటి, నేనే ఇంకా ఊహించలేదు. అంటే నెక్స్ట్ సీన్ ఏంటో నీకు తెలీదా? ఎందుకు తెలియదంటే శుభం కాడు తెలుసు. వాళ్ళంతా కత్తులు పట్టుకొచ్చారు. హీరో వాళ్ళ అడుగులు చెప్పుడు విని తలుపు తిరిగి పరిగెత్తుకుని వెళ్ళాడు. దాని వల్ల పడవు, కాళ్ళు విరిగిపోతాయి. లేరా చంద్రదేవుడు. అక్క అక్కడ దూరిండక్క. నీ తల్లి యాడికి పోతావురా? ఈ పొద్దు నా కత్తి నీ నెత్తులు చూడాల్సిందే. ఆడి కాలు బట్టి గొర్రె పొద్దు లాగినట్టు లాగండ్రా, ఆడి తల నరుకుతా. నాయను నీకు దండం పెడతాను తల్లు. నేను చేసింది తప్పు కాదు, తప్పు నర తప్పు. సినిమా పిచ్చున్న ఈ కామేశ్వరికి మాయ మాటలు చెప్పి నగను డబ్బులు తీసుకొచ్చేసాయి. సినిమా తీద్దామని చెప్పి లేపుకురావడం చాలా తప్పు. ఇంతకెవడురా నువ్వు? అక్క, దువ్వ సెంటర్ లో చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు అక్క. మీరు కామేశ్వర అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటా, నన్ను క్షమించి వదిలేసేయండి. కామేశ్వర వదిలేస్తా. నేను ఆడి కోసం వస్తే నీ లేపుకోలేందిరా? అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క? థ్యాంక్స్ అక్క, నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది? నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడేయడు అనుకున్నాక ఏడ్చినారులే. దండం అక్కో.
ఇంకా అన్ని తొందరే. రేయ్ నువ్వేంద్రా ఫ్లూట్ లేని కృష్ణుల్లా మా ఫ్యామిలీ ఒళ్ళో పడుకున్నావు? నువ్వేంటే అని లేపకుండా ఒళ్ళో పడుకోబెట్టుకొని షకీలా సమర్థిస్తున్నావు? యూ డూ మసాజ్. కాచి పడపోసానంటే సినిమా ఇండస్ట్రీలో అనుకున్నా. మరి? కాఫీలు టీలా పర్సనల్ స్టోరీలు వద్దమ్మా, బ్యాలెన్స్ కథకు వచ్చేసాయి. వస్తా. ఇక మీదట కథలో అన్ని ఊహించిన మలుపులే. ముద్దుగా ఉన్న హీరోయిన్ అదేటి నేను అసలు ఇమ్ముగా మెరుపు తీగలా ఉంటదన్నా. నిన్న మన హీరోయిన్ సోనాలి బింద్రే నేడు స్క్రీన్ ప్లే డిమాండ్ మేరకు కత్తిరి బట్ట కామేశ్వరి. ఎవరు అంటే నేనా? యా, అయినా మీకేం తక్కువ? అన్ని ఎక్కువే. పేపాలా ఉంది, ఇది హీరోయిన్ ఏంటి? ఒరియాలా కూడా చూడరు. మిస్టర్ తుప్పు, ద గ్రేట్ సావిత్రి లవ్గా ఉండేది కదా. జయలలిత, జయచిత్ర, జయసూద, సౌందర్య, రంభ వీళ్ళందరూ తల్లాగే ముద్దుగా బుద్దుగా ఉండేవాడు కదా. నిజమే, నాలాగే ఉండేవారు. ఇదిగో ఆడి మాటలు నమ్మావంటే డబ్బాలు ల్యాబ్ లోనే ఉండిపోతాయి. నువ్వు మాట్లాడకుండా పక్కన తప్పుకో. ఆయన చెప్పేవన్నీ నిజాలే. మీరు చెప్పండి. డబ్బు మీది, గ్లామర్ ఉంది, మీరుండగా ఇంకో హీరోయిన్ మనకి ఎందుకండి? అయితే నేను సమర్పించేసుకుంటాను. సమర్పించుకోవడమే కాదు, మీరే నిర్మాత, మీరే హీరోయిన్. ఎవడు చూడ్డు? ఎందుకు చూడరు? కరెక్ట్ గా సినిమా తీసి చూపిస్తే వాళ్ళు కట్టుకొని చూస్తారు. ఏం చూపించాలి? పర్ఫార్మెన్స్. నేను చేయగలనా? నేను నేర్పిస్తాను కదా. ఇదిగో కామేశ్వరే, ఆయన బుట్లో వేస్తున్నాడు. నువ్వు మోస్తావా? నువ్వు చెప్పు. నా దగ్గర లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. లేడీ ఓరియంటెడ్ సినిమాను మా ఊళ్ళో చూడరు. అసలు మీ ఊళ్ళో రిలీజ్ చేయవా? మా ఊళ్ళో సొత్తారులే. నువ్వు చెప్పు. కామేశ్వరి, నా మాట విను. నువ్వు ఆగా. మన రూమ్ కెళ్ళి మాట్లాడుకుందాం డైరెక్టర్ గారు. ఓకే, రూమ్ లో అయితే ఇంకా బాగుంటది. కామేశ్వరి, ఇది అన్యాయం. నేను ఎంతో కష్టపడి నేను రాంగ్ రూట్ పట్టించాను. నాకు హ్యాండ్ ఇవ్వడం ధర్మం కాదు. సార్ ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి, కాఫీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద. ఏమిటి? రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గానీ సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గానీ బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. తప్పుకో. ఏమిట్రా ఇది? చంద్రముఖి, రజని, లక లక లక. మెల్లగా చెప్పు. లక 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 లక. లక 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 లక. శాంతం ప్రశాంతం. గుడ్ మార్నింగ్ నాన్న. ఆహా, నువ్వు ఒక్కదానివే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పావు. మరొక్కసారి చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం? సారీ అండి. సారీ చెప్తున్నా. నేను విషయం అడగనా? అడుగు శాంతం. శబ్దం చేయకుండా అడుగు, ప్రశాంతంగా అడుగు. అలాగేనండి. మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి. పైన ఉన్న కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు. వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్. అలాగే శాంతం. సౌండ్ పార్టీ వస్తున్నాడు. నిజమే రోయ్, వచ్చేస్తున్నాడు. ఆ ప్లేట్ ఇవ్వు, ఇది స్పూన్ ఇవ్వు. అది అమ్మో అమ్మో. చూస్తాను. బ్లడ్ వచ్చేసింది రాయరు. వెళ్ళి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. నానా, మేము నీతో మాట్లాడుతుంటే నువ్వు ఆయనతో మాట్లాడేవి. మేము వెళ్ళేది వ్యాంపుల కోసం కాదు, హీరోయిన్ల కోసం. ఆడాల్సిన నాటకానికి కావాల్సిన బడ్జెట్ అంతే. మాట్లాడవేంటి? అవునా, ఈ విషయంలో నువ్వే మాకు ఎలాగైనా కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ చేయడానికి మన దగ్గర కోఆపరేటివ్ బ్యాంకులు ఏం లేవు. మా నాన్నగా ఎలా పుట్టాడురా? మనమే ఆయనకు పుట్టాం. రా బావా, బావా, నీకో గుడ్ న్యూస్. గుడ్ న్యూస్. ఏ ఎక్కపోయిందా? ఎమ్మెల్యే కూతురు కారు యాక్సిడెంట్ చేసిందట. ఆవిడకి బదులు సెల్లో కూర్చోడానికి మనిషి కావాలి. డబ్బులు కూడా ఇస్తారట. నువ్వు చూపోయావా? నేను వెళ్తే అల్లుళ్ళకి తోడెవరో, అక్కకి దిక్కెవరు. నువ్వైతే పని పాట లేకుండా ఉన్నావని. అవును నాన్న, మా మనసులో మాట మాయ చెప్పాడు.
ఒప్పుకోనన్నా మా ఖర్చులకు వస్తాయి, పనులు కూడా అవుతాయి. ఆదరకు బావా పిల్లలు ముచ్చట పడుతున్నారు. నువ్వు నోరు మూయవో. అది కాదు బావ, నేను చెప్పను. ఈయన కడుపును పుట్టి మనం తప్పు చేశాం. ఆయన తప్పు చేశాడు కాబట్టి మనం పుట్టాం. అవునా? ఆ గుగ్గిళ్ళు బాబు, గుగ్గిళ్ళు, ఆ గుగ్గిళ్ళమ్మ, గుగ్గిళ్ళు, బఠానీ, ఏరుశనగ పప్పు. గిద్ద 2 రూపాయలే బాబు, గిద్ద 2 రూపాయలు. రూపాయే బాబు, రూపాయి. నేను ఇచ్చి లోన్ తీసుకుని వ్యాపారం పెట్టి నాకే కాంపిటీషన్ వస్తావురా? ఇంకా నీలోనేంటి ఉన్న ఉద్యోగం అసలు దొబ్బిందిగా. అంతేరా, కాలం గేలం వేస్తే సముద్రంలో ఫిష్ స్టార్ హోటల్లో డిష్ అయిపోయిందంట. అట్టాగే నీకు కూడా నా స్టోరీ బకరా స్టోరీ అయిపోయింది రే. ఈ పరిస్థితులు ఈయన వదలకూడదు. తీపి నా కొడుకు, దొంగ నా తండ్రి. పెద్ద తేడా ఉంది. అమ్మో, దొంగన ఎటు దొరికారు. ఈడెవడు దొంగల మడుగు పోలీసులు అంటాడా? వదిలే సార్, మన మేనేజర్ గారు. సార్, ఆ రోజు మీరు ఇచ్చిన కోఆపరేషన్ అదిరింది. ఏం అదిరింది? ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో నాకు కింద పైన అదిరింది. చూసామండి TV9 లో. జోకులొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి. నాకు ఇవ్వడానికి అదేమన్నా లడ్డా? పోలీసులు ఎప్పుడో లాక్కున్నారుగా. లాక్కున్నారా? మరి బ్యాంకులో రీపే చేయలేదే? చెవులు కొరికెత్తను చచ్చిపోతున్నాను. మర్యాదగా నా డబ్బులు నాకు ఇచ్చేసేయండి, లేకపోతే నేను ఎంత దూరమైనా పోతాను. స్టేషన్ లో కూర్చోడానికి మనిషి దొరికాడు. అర్థమైంది. నువ్వు ఆ పనిలో ఉండు, నేను వెళ్ళి ఎమ్మెల్యేకి చెప్పొస్తాను. మీకు కావాల్సిన డబ్బే కదా, స్టేషన్ కి పదండి. స్టేషన్కి ఎందుకు? మీ దగ్గర డబ్బు తీసుకుంది పోలీసు వాళ్ళే కదా, Yes. వాళ్ళని అడిగి ఇప్పిస్తాను. అది పెద్ద మనిషి తర్వాత. పదండి. పదండి. ఆగండి, కుడుకలు పెట్టండి, పని అవ్వాలిగా. అబ్బా, కాలుతో తిన్నట్టుందండి. సెంటిమెంటల్ గా చాలా కాలం తర్వాత అడుగు పెడుతున్నాను. ఏం పర్లేదు, ఇంక ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడే ఉండొచ్చా? అదే, ఎంతకాలం ఉండైనా డబ్బులు వసూలు చేసుకుని వెళ్దామని మా వాడి అభిప్రాయం. సిల్లీ ఫెలోస్, కమ్ ఆన్. చాలా ఎక్స్ట్రా ఉన్నాయి. నమస్కారం. నమస్తే. మనిషిని తీసుకొచ్చాను. ఏమయ్యా, డబ్బుల కోసమే వచ్చింది? ఈయనకైనా తెలుసు. నేను దారిలో ఫోన్లో మాట్లాడా. అవును సార్, డబ్బుల కోసమే. పక్కానా? పల్లీలు అమ్ముకోలేక చస్తుంటే పక్కానా అంటారేమిటి సార్? పక్కా. లాక్ చేసుకోండి. నువ్వు సెల్లోకి వెళ్తే కదా లాక్ చేసుకోవడానికి. సెల్లు కట్టడేంటి? సార్ పరువు ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నాడు. మీకే చెప్తాడు, నా వంగ చూస్తారండి. వస్తాను. వస్తా అని కూడా వెళ్తా అన్నారు. సార్ ఆగండి, ఇక వెళ్ళండి, మమ్మల్ని మాత్రం మర్చిపోకండి. ఎలా మర్చిపోతారు తమ్ముడు? ఆయనకి మనం చేసేది మామూలు మీద. వెళ్ళండి, మొత్తం ఇచ్చేస్తారు. ఇన్నాళ్ళకు ఒక మంచి మాట మాట్లాడా. ఏదో అనుకోకుండా వచ్చింది. అవును సార్, బాయ్ బాయ్. టాటా. వెళ్ళు, ఒలుస్తా నీ తాట. అరే అరే అరే, నన్ను సెలబెట్టి లాగేస్తామంటయ్యా స్వామి. అరే, నేను లోపల ఉన్నానయ్యా స్వామి. అరే, అర్థమైందిరా, మీ పోలీసు కుట్ర నాకు ఇప్పుడు అర్థమైందిరా. రే, మీరు సమాజానికి ద్రోహులరా, మీరు మంచితనానికే ద్రోహం చేస్తున్నారా. డబ్బులు ఇస్తారని తీసుకొచ్చి నన్ను సెల్లో బంధిస్తారా. నిన్ను తుకుడాలుగా కాల్చి పారేస్తాను రా. పోలీసులంటే కుక్కలు నక్కలునా? చదువు లేదు, సంఖ్య లేదు, కాలేజీలో ఎవరినో ఒకటి కొట్టడం. అరే, ఇటు తిరగరా, తిరుగు. ఓసారి నిన్ను చూడాలి, తలెత్తరా. ఎత్తు బే, ఎత్తు. ఏంటి కనుబొమ్మలు ఎత్తి మరి చూస్తున్నావేంటి? ఓహో, అంటే నేను నీకు అనే ఫీలింగ్. దించు దించు, చూడరా, చూడు చూడమ్మా. ఏంట్రా అంత కోపంగా చూస్తున్నావు? కొడతావా? ఏంట్రా, నేను ఎక్కడ మాట్లాడుతుంటే వాడు చూస్తున్నావేంటి? నేను మాట్లాడితే నీకు లెక్కలేదా? మీరు అనుకుంటే అలా సార్. ఏంట్రో వాయిస్ రైజ్ అవుతుందో? ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది? ఏం పేరు నీ పేరు? మైకేల్ డగ్లస్. మైకేల్ డగ్లస్? ఏదో సిత్తు అని చెప్పారు కదరా. ఎందుకు అడుగుతారు సార్? ఏంట్రా, కామెడీ అయిపోయిందా? కామెడీ ఎస్ఐ కనిపిస్తున్నా? కామెడీ ఎస్ఐ గడ్డ కనిపిస్తున్నా?
ఎందుకు కొట్టావురా వాడిని? ఊరకనే కొట్టాను. ఊరికనే కొట్టావా? ఊరికనే కొట్టావురా? ఊరికనే కొట్టావురా? ఊరికనే కొట్టావురా? తిట్టాడు సార్. తిట్టాడా? ఎందుకు తిట్టారా? ఊరకనే తిట్టాడు సార్. ఊరికనే తిట్టాడా? ఊరికనే. ఊరికనే. ఏరా నేను నీ గట్టికి సన్నాసా కనిపిస్తున్నాను రా. సార్ రావయ్యారా, వీడు తోలు తీస్తున్నాను నేను. సార్ మా అబ్బాయిని కొట్టింది వీడు కాదు సార్, వేరే వాళ్ళు సార్. వీడు కాదా? నేనే సార్. వీడు కాదు సార్, సంజన అనే అమ్మాయి అన్నదమ్ములు సార్. మీ అబ్బాయిని కొట్టడం నువ్వు చూసావా? లేదు. మరి చెప్పితే నేనే కొట్టింది. వీడు కాదు సార్. వీడేనయ్యా, వీడు ఒప్పేసుకున్నాడు. నేను అలానే కొట్టేశాను కూడా సార్ లా అలానే ఉందయ్యా. మీ అబ్బాయిని కొట్టింది వీడే, మేము పట్టుకుంది వీడే, మా పని అయిపోయింది. కానీ మా పని అవ్వలేదండి. సిద్ధుకు బెయిల్ తెచ్చానండి. పర్లేదుగా, ఇన్ఫ్లుయెన్స్ ఫాస్ట్ గానే ఉంది. ఎందుకు రావుతావు? ఇదిగో రైటర్, ఆయన దగ్గర నువ్వు సంతకాలు తీసుకో, నాకు కొంచెం పని ఉంది ఇటుతోటి. తొందరగా పెట్టవాయి బాబు. బెయిల్ తెచ్చినా గానీ మా వాడిని కొట్టి చంపుతున్నాడు ఆయన. సంతకం పెట్టు. దస్కత్ కరో. సార్ వీడు కాదు సార్. అరే ఉండవా, అంతా అయిపోయింది. జామీన్ కూడా ఇస్తుంటే వీడు కాదు సార్ అంటున్నావు. నీకు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయిందిరా, లేకపోతే చంపేసి ఉండేవాడిని. అరే అమ్మా బాబు ఏం చేస్తుంటారా? పోయా సార్. మరి ఆన్లైన్ కొడతావు, నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోక. మీకోసం ఉండిపోయింది సార్. నా కోసం ఎందుకురా? వస్తే ఇద్దరం కలిసిపోదామని. అవ్వ అవ్వ అవ్వ. ఏంటి మాస్టర్ ఎర్లీగా కాలేజీకి వచ్చారు, ఈ రోజు వంట తొందరగా పూర్తయిందా? ఏంటయ్యా అంటే రోజు నేను ఇంట్లో వంట చేస్తున్నాను అనుకుంటున్నావా? అబ్బే మీ ఆవిడ వంట లేట్ గా చేస్తారు కదా. ఇగో స్టూడెంట్స్ కన్నా లెక్చరర్స్ ర్యాకింగ్ చేస్తే ఎట్లా? ఏ స్టూడెంట్ సార్, అడుగు వాడిని చూడండి. జాగ్రత్తగా దిగు, పడి తెచ్చావు మళ్ళీ అదొకటి మా మీదకి. ఉపయోగాలు వచ్చిందిరా, చెట్టెక్కి సెల్ ఫోన్ మాట్లాడుతున్నావు. ల్యాండ్ మీద ఎయిర్టెల్ సిగ్నల్ అందట్లేదు సార్. అబ్బా సిగ్నల్స్ అందకపోతే చెట్టు ఎక్కుతావా? నేను భుజం ఎక్కచ్చు కదా. ఎక్కువ ఎక్కుతావురా? అరే లైన్ కనబట్లేదు, చెట్టు ఎక్కడం కాదురా, లైఫ్ లో లైన్ చూసుకోవాలి. వైస్ ప్రిన్సిపాల్ గా చెప్తున్నాను నేను. వైస్ ప్రిన్సిపల్ నేను కదా. మీ తర్వాత కాబోయే వైస్ ప్రిన్సిపాల్ నేనే. నాకు ఆ మాట లేదు కదా. ఇప్పుడు అంటున్నాను. నేను చూసుకుంటా కదా. ఓకే సీ యూ. రావయ్యారా, నువ్వు అయ్యా మొగాడు పెట్టే. మాడ అంటే నువ్వే. అంటే మగాడిలో మాని, ఆడలో డాని కలిపితే నువ్వు అంటున్నాను. మిస్టర్ శ్యామ్ ప్రసాద్, ఆ అగరబత్తికి ఉద్యోగం ఎలా ఇచ్చావు? ఏం తలదిరుగుతుందో ఏమన్నా? పెద్ద త్యాగరాజులాగా నాకు ఈ ఉద్యోగం అక్కర్లేదు, ఆ అమ్మాయికి ఇవ్వండి అని లెటర్ రాసిచ్చావు కదా. నేనా లెటరా? ఈ సంతకం మందే బాబు. కళ్ళు పెట్టుకుని చూడు. సార్ ఉద్యోగం ఇవ్వకపోయినా ఒక్కసారి 1 2 3 చెప్పండి. 1 2 3 బా 1 2 3 కూడా రాకుండా ఈ సీట్ లో కూర్చున్నావు అనుకున్నావా? 1 2 3. ఇప్పుడేం చేస్తావు? మీకేసారు సార్. మరి నా పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి చేయండి రా. నన్ను తీయమంటారా సార్? ఎట్లా తీస్తావురా? చెయ్యి లోపల పెట్టి. అవును సార్, నేను చిన్నప్పుడు కోడి గుడ్డు పెట్టక ముందే తీసేవాడిని. నోట్లో నుంచా? కాదు సార్. పేపర్ మింగేసావేట్రా? ఎస్ మింగేశాను. ఇంకా నువ్వు లాక్కోలేక పీక్కోలేక చస్తారా? అమ్మో అమ్మో, మా నాన్న ఉద్యోగం అగరబత్తికి ఇస్తారా? ఏ మిస్టర్, మాటలు మర్యాదగా రాని. ఉయ్యమనండి సార్, ఉయ్యమనండి. ఏంటిది ఏంటిది? నువ్వే కదరా ఉయ్యమన్నావు. నేను ఉయ్యమంది పేపర్ని. అది ఇంకెక్కడుందిరా నీ పాడా పొద్దునేరా. రేయ్ నీ అంత ఇక్కడ కాదురా, హెడ్ ఆఫీస్ లో తెలుస్తా. నీ అంతు చూసే ముందు ఓ పుండాకూర అంతు చూడాలి. వస్తా, మిమ్మల్ని వదలరు. రేయ్ అరవరా, నువ్వేరు? నేను మేనేజర్ కదా. సెక్యూరిటీ. రేయ్ నువ్వు పెద్ద గంగులి అనుకుంటున్నావురా? క్యాచ్ అట క్యాచ్. రేయ్ నన్ను పట్టుకోవాలనుకుంటే మీ అకౌంట్లని ఇక్కడే సెటిల్ అయిపోతాయి. చేతులు పైకెత్తకపోతే కాల్చేవాడా? వాయిదాలు కట్టకపోతే నన్ను వేసేస్తానని ఆ దాసిగాడు వార్నింగ్ల మీద వార్నింగ్ ఇస్తున్నాడు అన్న. ఆ పని చేయమను, నాకు హెల్ప్ చేసిన అవుతాడు, దరిద్రం వదిలిపోద్ది. బావా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కిడ్నీ కావాలట. అమౌంట్ తక్కువైనా సింగిల్ పేమెంట్, స్పాట్ క్యాష్. కిడ్నీ ఏమైనా కిల్లి ఏంట్రా కట్టించేయడానికి? ఫోన్ పెట్టేద్దావా? ఇచ్చేది కదా నాన్న, నా పెళ్లికి నీ చదివింపులా ఉంటది. మీరింత ప్రయోజకులు అవుతారని తెలిస్తే పుట్టగానే పాతేద్దు. నువ్వింత ప్రయోజకుడు అని తెలిస్తే మేము అసలు పుట్టైపోదు. చాలే. ధర్మం చేయండి బాబు, 1 రూపాయలు ఉంటే ధర్మం చేయండి బాబు.
ఏం బావా కిడ్నీ రెడీరా నీ ఏర్పాట్లో నువ్వుండు. మా మంచి నాన్న మనసు మార్చుకు కిడ్నీ ఇచ్చేస్తున్నాడు. నాది కాదు ఆడిది. బాబు ధర్మం చేయండి బాబు, ఒక రూపాయి ధర్మం చేయండి బాబు. ధర్మం చేస్తే మీకు పుణ్యం వస్తుంది బాబు. మీరా? ఈ డైలాగ్ నాది కదా. కానీ మేము మీకోసం ఎదుగుతున్నాం కదా. వెతుకుతున్నా. అవును, మీకోసం అమీర్పేట నుంచి అంబర్పేట వరకు వెతకని ప్లేస్ అంటూ లేదు. మీరు దొరకలేదని బాధతో ఈ మధ్య మా నాన్నగారు మందులు వేసేసుకుంటూ మానేశారు. నేను సోడగలుపుకోవడం మానేశాను. ఎందుకని? అవసరం అటువంటిది. అవసరమా? అదే మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేద్దామని. నిజంగానా? మేము ఎప్పుడైనా నిజం చెప్పామా? కానీ ఇప్పుడు చెప్తున్నాం, పదండి హాస్పిటల్కి. హాస్పిటల్కి ఎందుకు? ఎందుకేమిటండి, పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు. ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. అసలు మీకు సంగతి తెలుసా? నిన్నటి నుంచి 102 ఫీవర్. అందుకనే మీ డబ్బుతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. అమ్మతోడు ప్రమాణ పూర్తిగా చెబుతున్నాను, మీలో ఇంత మార్పు వస్తుందని నేను కల్లా కూడా అనుకోలేదు. మీరు ఇలా టైం దొరుకుతారని మేము అనుకోలేదు. మనకి ఎందుకు ఆలస్యం, వెళ్తా పదండి హాస్పిటల్. అదే కాదు. తలని కొరివితో గొక్కుడు అంటే ఇదే. డాక్టర్ గారు, హాస్పిటల్ బాగా కట్టారు. ఏదన్నా బ్యాంకులో లోనా ఓనా? ఓనేనండి. ఇంకా బుద్ధి బాలేదు. వైట్ ఫ్రాక్ వేసుకొని హెడ్ క్యాప్ కట్టుకొని క్యాట్ వాక్ చేస్తుంటే ఓనర్స్ దాని షేప్ చూసి అయ్యా నేను అదర్సు. సెంటిమెంట్ చూపి మరి ట్రీట్మెంట్ కోసమని ఆయింట్మెంట్ పూసిందండి ఆనర్స్. ఓ లవ్ క్యాప్సుల్ వచ్చిందండి ఆనర్స్. ఇక లవ్ పుట్టుకొచ్చే మళ్ళీ సిస్టర్, ఇంజెక్షన్స్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఎందుకా ఇంజెక్షను? బలానికి. ఓహో, ఇదెందుకు? శక్తికి. రెండు ఒకటేగా? ఆ రెండింటిని ఒకటి చేయడానికే. ఓహో. వెనక్కి తిరగండి. ఎందుకు? మిమ్మల్ని ముందు నుంచి చూస్తుంటే ఆవిడ మూడ్ డైవర్ట్ అవుతుందంట. నాకు కూడా ఆమె సిస్టర్ అన్నారంటే బాధగా ఉంది. మీరు పడాల్సిన బాధ ముందు ముందు చాలా ఉంది. ఏ? అదే ఈ హాస్పిటల్లో ఇలాంటి అందమైన సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క మాట స్ట్రైట్ గా మాట్లాడమేమయ్యా. ఏ? కడుపుకి అన్నం తింటున్నావా, వెటకారం తింటున్నావా? మీరు స్ట్రైట్ గా పడుకోకండి, ఇలాంటి ఆలోచనలు. మత్తుగా ఉంది. మాయగా కూడా ఉంటుంది. కన్ను మూయండి. అమ్మా, ఏంది నొప్పి? అమ్మా, లోపలేదో తీసి కుట్టేసినట్టుంది. ఇంతకీ ఇడ్లేరి. అయ్యా అయ్యా బాబు, ఎక్కడ నా స్వామి, నా ప్రాణాలు కాపాడు దేవుడా. మీరు నా దేవుడయ్యా, ఒక్కసారి తలెత్తండి అయ్యా. నొప్పి ఎత్తలేను. తలెత్తండి సార్. ఎత్తలేను. తలెత్తండి సార్. ఇంత గొప్ప వ్యక్తికి నువ్వు పెట్టే పరికిదా ఎలా? అయ్యో పోచే తల్లి ఇలియానా త్రిషా నేను తారా. ఈ దండేంటి, ఆ కొబ్బరికాయ ఏంటి, నీ అరుపులేంటి, ఆ డాన్స్ ఏంటి నాయన? ఆనందం అయ్యా ఆనందం. ఎందుకు? కిడ్నీ అడిగితే సొంత భార్య చేయద్ది, కన్న వాళ్ళు పొమ్మన్నారు. కానీ మీరు మాత్రం అతి తక్కువ ధరకి చీప్గా 10,000కే మీ కిడ్నీ నాకు దానం చేసిన దేవుడు అయ్యా, దేవుడు. నేను నా కిడ్నీ దానం చేశారా? అయ్యో నా కిడ్నీ. ఏమండి, ఈ బాచిగాడేడి దిష్టి తీయడానికి మిరపకాయలు తెమ్మన్నాను వాడిని. వచ్చుంటాడేవే, అడుగో. ఆర్తి పళ్ళతో రెడీ పెన్ని. అయినా ఎంత నీ కన్న కొడుకు 6 ఏళ్ల తర్వాత అమెరికా నుంచి చూస్తుంటే మాత్రం ఎయిర్పోర్ట్ లో ఈ దిష్టి కూడా ఏమిటి? అందంలో నల్ల చందమామండి నా కొడుకు. వాడి మీద 1000 కళ్ళు ఉంటాయి కదరా. అమ్మా నానా, He has taken my baby. Hey, you took my baby. My baby. Oh, sorry. Thank you.
బాబాయ్ అటు చూడు. ఈడేంటి అమెరికా వెళ్ళాడా ఆఫ్రికా వెళ్ళాడా విత్ ఫ్యామిలీ వచ్చేస్తున్నాడు. అనుకున్నంత పని అయిందండి. పెళ్లి చూపులకి రారా అంటే ఏకంగా పెళ్ళం బిడ్డలతో వచ్చేస్తున్నాడండి. పెళ్లి చూపులంటే చాలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు. ఇందుకోసం అన్నమాట. యు రెడీ ప్లీజ్? దీర్ఘ సుమంగళి భవ. అమ్మాయి పద్ధతి తెలిసిన పిల్లేనండి. అబ్బా ఎంత ముద్దొస్తున్నాడు, బంగారు కొండ. ఏమండి మనవడదంతా మనోడు పోలికేనండి. మీ మనోడికి మీ వాడి పోలికి రాకపోతే మహేష్ బాబు పోలికి వస్తాడు. ఏమండి మొదటిసారి మనోడిని చూస్తున్నావు, మెడలో తీసి వెయ్యండి. వెయ్యండి వెయ్యండి నా బంగారు. మా తాత నా మెడలో వేశాడు, మీ తాత నీ మెడలో వేశాడు. What is he doing with my child? Your mom's మనవడికి putting gold chain. Wow, what a great Indian culture. Hey, Glory darling. రే బాచి. నాన్న అది కాదురా, కోడలేమిటి వాడెవడుతోనూ? కోళ్ళ అమ్మా, నన్ను పెళ్లి చూపులకి రమ్మని పిలిచి నూడిల్స్ తో జడేసుకున్న అమ్మాయిని ఎవరినో నీ కోడలు అంటాడంటే మా నాన్న. అంటే ఆ అమ్మాయి నీ పెళ్ళా కదా? మీ కోడలు కూడా కాదండి. నేను అంటూనే ఉన్నానురా, వీడు అలాంటిది ఏది చేయడు, వీడు నా కొడుకు అని. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నారో ఈయన, అంత తొందరే. అమ్మో నా గోల్డ్ చేయను. ఓ ఇంది నాన్నగారు, మీరు ఇంచి కూడా ఎదగలేదండి. అప్పటికే హై హీల్స్ వాడుతూనే ఉన్నాను రా. అమ్మా, నువ్వు ఇలా బ్రైట్ కలర్ శారీలు వేసుకోకే, లైట్ కలర్ శారీలు వేసుకున్నావు అనుకో కొంచెం వెయిట్ తక్కువ కనిపిస్తావు. మాకేం తెలుస్తారా ఫ్యాషన్లు? నువ్వంటే అమెరికాలో బట్టలు కొట్టు పెట్టుకున్నావు కాబట్టి. బట్టలు కొట్టు కాఫీ తాగండి. నేను తాగనయ్యా, నువ్వెవరు నన్ను తాగమంటానికి? మర్చిపోయాను, ఇన్ రివర్స్ కేసు కదా. సారీ సార్, మీరు కాఫీ తాగరు కదా? ఎవరు చెప్పారు తాగనండి? మీరు ప్రిన్సిపాల్ కదా. ఏ ప్రిన్సిపల్ అయితే కాఫీ తాగకూడదా? నేను అన్ని తాగుతా. కాఫీ, టీ, బ్రాందీ, విస్కీ, రమ్ము, గమ్ము మొత్తం తాగుతాం. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకోపో. మన రూట్ లాభం లేదు, ఆయన రూట్ లోనే వెళ్తా. నీతి చాలా సుఖమా. మీరు కాఫీ తాగి పాట పాడితే పాడారు కానీ మీ టేబుల్ మీద నా లీవ్ లెటర్ ఉంది. నా చెల్లెలు పెళ్లికి వెళ్ళాలి, మీరు మాత్రం లీవ్ శాంక్షన్ చేయొద్దు. చేస్తాను, నా ఇష్టం. నేను నీకు సెలవిస్తున్నాను, నువ్వు నీ చెల్లెలి పెళ్లికి వెళ్తున్నావు. మీరు సెలవిస్తే ఇచ్చారు కానీ మీ రేపాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, మీ వాచ్, మీ బ్రాస్లెట్ ఇవన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమంటే మాత్రం నేను వెళ్ళను. ఏట్రా ఇందాక కూర్చొని కూత మళ్ళీ గుయ్యి. మీ రేపాన్ గ్లాసు, మీ మెళ్ళ గొలుసు, చెప్పింది కరెక్టే. కార్ కీస్, మీ వాచ్, మీ బ్రాస్లెట్ ఇవన్నీ పెట్టుకుని నువ్వు పెళ్లికి వెళ్తున్నావు. ఏ నాకు సమాజంలో మంచి పేరు రావడం నీకు ఇష్టం లేదా? ఎంత మంచోడో పాపం, డబ్బిచ్చి కార్ ఇచ్చి ఒంటి మీద వస్తువులన్నీ ఇచ్చి పెళ్లికి వెళ్ళమన్నాడు. పెళ్లికి పిలవకపోతే ఫీల్ అవుతాడేమో. ప్రిన్సిపల్ గారు, మీరు నా చెల్లెలి పెళ్లికి తప్పకుండా రావాలి. ఏట్రా వెటకారంగా ఉందా? పిలవగానే రావడానికి నేను ఏమన్నా పిచ్చి వేతలో కనిపిస్తున్నానా? ప్రిన్సిపాల్ని. అయినా నా కారు తీసుకున్నావు, జేబులో డబ్బులు తీసుకున్నావు, ఒంటి మీద వస్తువులన్నీ తీసుకున్నావు. ఇవన్నీ లేకుండా నేను పెళ్లికి వెళ్ళి వస్తాను అనుకున్నావురా? తీ మొత్తం పెడిది. టీ, కేస్, క్యాష్, గోల్స్, గ్లాస్, వాచ్, బ్రాస్. అయితే వెళ్ళొస్తానండి. వీలేదు, నీకు నేను సెలవు క్యాన్సిల్ చేసేస్తున్నాను. అసలుకే మోసం వచ్చింది. నెక్స్ట్. మీకు గుడ్ మార్నింగ్ చెప్తే బాగుండదు కదా, నమస్కారం చెప్పి నిలబడతాను. ఎందుకు? గుడ్ మార్నింగే కరెక్ట్. గుడ్ మార్నింగ్ చెప్పు కూర్చో. నమస్కారం సార్. కూర్చో. చెప్పండి. ఈ అమ్మాయి గొంతు అస్సలు బాగుండదు సార్, కానీ మ్యూజిక్ నేర్చుకుంటానంటుంది. వద్దంటే వినటం లేదు. నువ్వెవరు వద్దడానికి? ఆ అమ్మాయి గొంతు కోకిల్లా ఉంది. మీరెప్పుడు విన్నారు? ఇందాక నమస్కారం అంది కదా, ఆ నమస్కారంలో నాకు సప్త స్వరాలు వినిపించాయి. అయినా సరే మీ కాలేజీలో జాయిన్ చేసుకోవద్దు. చేసుకుంటాను. మీరు అలా ఫిక్స్ అయిపోతే ఓకే, రేపే జాయిన్ అవుతుందండి. రేపు జాయిన్ అవుతుందని చెప్పడానికి నువ్వెవరు? ఇవాళే జాయిన్ చేసుకుంటాను. నేను వెళ్ళి ఫీజు కట్టేసి వస్తా. నేను కట్టమన్నాను ఫీజు? ఒక్క పైసా కట్టక్కర్లేదు, వెళ్ళి పెట్టేపండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్. నో థ్యాంక్స్. అమ్మా, ప్రతి వాడు నాకు మంచి పేరు రాకుండా ఉండాలని చూసేవాడే. నేనేమన్నా వెర్రి వెంగళపని అనుకుంటున్నారా? నెక్స్ట్.